కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన తాజా చిత్రం కాటేరా గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకి పోటీగా వచ్చి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 29వ తేదీన కర్ణాటక వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రైతుల సమస్యల్ని అందరికీ అర్థమయ్యేలా చూపించిన ఈ సినిమా దర్శన్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించింది. థియేటర్స్ వద్ద బాక్స్ ఆఫీస్ బద్దలు చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆరాధనారాం హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే తెలుగు సీనియర్ హీరో జగపతి బాబు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. తరుణ్ సుధీర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ నిర్మించారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ G5 వేదికగా కాటేరా చిత్రాన్ని ఫిబ్రవరి 16వ తేదీన హీరో దర్శన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అనుకున్న తేదీ కంటే కూడా ఒక వారం రోజుల ముందుగానే కాటేరా సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే కేవలం కన్నడ భాషలో మాత్రమే ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పడుతుందని సమాచారం. ముఖ్యంగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే కావాలి అంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. కాటేరా మూవీని 50 కోట్ల రూపాయలతో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల మేర వసూలు రాబట్టింది. కాటేరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు ప్రభాస్ చిత్రం సలార్ తో పాటు షారుఖ్ చిత్రం డంకీ చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ బరిలో ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాల్ని కాటేరా ఒక రకంగా భయపెట్టిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కాటేరాకి ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపారు. ఒక రీజనల్ మూవీ కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం 2 పాన్ ఇండియా చిత్రాల్ని వణికించింది. ఇక ఈ చిత్రం కోసం తెలుగులో చాలా మంది వెయిట్ చేస్తున్నారనలో ఎలాంటి సందేహం లేదు.